ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద ఉన్న ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయింది. దీంతో అక్కడ చదివే విద్యార్థులే 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 2026 ఫెస్ట్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కాలేజీ దినదిన ప్రవర్తమానం చెందుతూ విద్యార్థులను అన్ని రంగాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నారని ఎంపీ మాగుంట అన్నారు. ప్రస్తుత కాలంలో ఏఐ ట్రెండింగ్ లో ఉందన్న ఆయన ఏఐ కోర్సులు కూడా అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఆ ప్రొఫెసర్స్ అందరితో ఇంటరాక్ట్ చేయాలనంటే ఒక మంచి ఆడిటోరియం ఇవ్వాలి. అందువల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యేదాని కొరకు స్టూడెంట్స్కి నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళటం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ఆ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో ఈరోజు స్పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు అంటే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారు శ్రీధర్ గారు, వారి తనయులు మిస్టర్ వేణుగోపాల్ గారు అందరూ కూడా ఈ స్పేస్ ఇంజనీరింగ్లో ఇటువంటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి అన్నీ కూడా మంచి ప్రోగ్రామ్స్ తీసుకెళ్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ప్రారంభం అయ్యేటప్పుడు 240 మంది స్టూడెంట్సే ఉండారు 18 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాలంటే 6650 మంది స్టూడెంట్స్ ఈ స్పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ చేరున్నారనంటే ఇది మేనేజ్మెంట్లో ఉన్న స్ట్రెంగ్త్. అది వారు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇచ్చే నమ్మకం మీద ఈ కాలేజీలో చేరారనేది ప్రత్యేకంగా కూడా మాగుంట కుటుంబం వారికి చాలా ఇంకా కూడా ఎక్కువగా ఈ కాలేజీకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా కూడా మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దుతారని శ్రీధర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నా. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా